గైస్ ప్రస్తుతం అయితే యానంలో ఉన్నటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు రాజీవ్ గాంధీ బీచ్ వే అటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను సెయింట్ ఆన్స్ చర్చ్ అన్నది చూస్తున్నా. ఇది కరెక్ట్గా నేను హోటల్ రూమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ హాస్టల్లో అయితే నేను రూమ్ తీసుకున్న ఒక నైట్ స్టే చేయడానికి. దానికి ఆపోజిట్లోనే మనకి ఇది సెయింట్ ఆన్స్ చర్చ్ అన్నది ఉంది. ఈ చర్చ్ అన్నది లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్న దాని గురించి ఫుటేజ్ అయితే తీశాను, కానీ అది నాది కరప్ట్ అయింది. దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని క్లిప్స్ అన్నది యాడ్ చేస్తున్నా, లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి అన్నదని చూపిస్తున్నా. చూడండి, ఇది సెయింట్ ఆన్స్ చర్చ్ యానం. ఇది ఎంట్రన్స్. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసేసి మనకి ఎట్లా ఉంటుంది, ఇది అవుట్డోరు మనకి ఎట్లా ఉందన్నది చూడొచ్చు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ చర్చ్కి సంబంధించిన ప్లేస్ కూడా ఏంటంటే ఇది మనకి యానంలో ఒక విజిటింగ్ ప్లేసే. ఇది చూడొచ్చు. ఇది నాది హోటల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ హోటల్ రూమ్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తా చూడండి. ఇక యాక్చువల్గా ఫుటేజ్ కరెక్ట్ అయింది నాది. ఇదిగోండి, ఇది నా రూమ్ అయితే 103 ఏసీ రూమ్. లోపలికి వెళ్దాం, తాళం తీస్తా. ఇదిగోండి నెంబర్ 103 పైన కూడా ఉంది. ఇది నా రూమ్ అయితే. లోపలికి వచ్చా, రూమ్ ఎట్లా ఉందనే చూపిస్తాను. గైస్ ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రూమ్ అయితే. ఇదిగోండి 2 సోఫాస్, అవి బట్టలు అవి కింద ఆడబెట్టామట. ఇది వచ్చేసి నా బాక్స్. ఫ్రిడ్జ్ అది ఉంది, ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏసీ రూమ్. ఇది నా రైడింగ్ జాకెట్స్ అవి. టీవీ ఉంది. ఆ టీవీ అయితే వర్క్ అవుతుందో లేదో తెలియదు, అయితే మనం చూడాల. లగేజ్ అక్కడ ఉంది. ఇక్కడ చూస్తే ఇదేమో వాష్రూమ్. గవర్నమెంట్ గెస్ట్ హౌస్.